తీసేనా ఉంటేనే బాగుంది కదా. ఫోన్ రింగ్ అవుతుందండి. హలో. హే రామ్, నేను గణేష్ గడి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. హే హే, హౌ ఆర్ యు? ఎవరు? ఫ్రెండ్, మగ ఫ్రెండ్. రేయ్, ఎలా ఉన్నావురా? నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఇన్ ఉంది కదా, అక్కడ వెంటనే వెళ్ళు. హాలిడే ఇన్ ఎందుకు? అక్కడ నా పాతలో నిర్మల ఉంది. సరే, నిర్మలకి ఏమైంది? అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా. నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంటుంది. ఎలాగైనా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే, నేను పటాషో. పెద్ద బిజినెస్ అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది. ఇలా చూడో, నువ్వు మర్యాదగా అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా, నేను జైలుకు పోతాను రా. ఈ ల్యాండ్ లైన్లో సరిగా వినిపించట్లేదు, నేను నా సెల్ ఫోన్లో మాట్లాడతా. హలో. ఎవరు ఎవరు? మీరు నిర్మల ఫాదరా? ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రి రా. రామ్ రామ్, దేవుడు దయ వల్ల నువ్వు వర్క్ చేసే అదే ఊర్లో ఇప్పుడు నిర్మల కూడా ఉంది. ఎలాగైనా దాన్ని కాపాడరా ప్లీజ్ రా బాబా. రూమ్ నంబర్ 720. ఓకే, రూమ్ 720. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు అంతే. స్వీట్ వైఫ్. యా, ఇట్స్ రోల్స్ రాయ్స్ ఇంజిన్, రైట్? మీరు మెకానిక్ అక్కడ రమ్మని చెప్పండి, నేను అక్కడికి వచ్చేస్తాను. రైట్, ఇన్ అ జిఫీ. థ్యాంక్ యూ, బై బాయ్. హాలిడే ఇన్ లో ఎవరు? ఫ్రెండ్, పైలట్ ఫ్రెండ్, మగ పైలట్. చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం, ఇంజిన్ ట్రబుల్ అట. హాలిడే ఇన్ లోనా? డోంట్ బి సిల్లీ. హాలిడే ఇన్ పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్లో ఇట్స్ అన్ ఇంజిన్, మగ ఇంజిన్, ఐ మీన్ మెగా ఇంజిన్. అప్పర్ డెక్ ప్లేన్ లో యునో ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్. నేను వెళ్ళి చూసొస్తాను. నిర్మల ఎవరు? ఆ పేరు నీకెలా తెలుసు? బెడ్రూమ్ లో చెప్పారుగా. ఆవిడేగా 720 ఉన్నది. రూమ్ నంబర్ ఎలా తెలుసు? ఇప్పుడే కదా ఇక్కడ చెప్పారు. Oh, I said that too. What? No, I'm just thinking. నేను బెడ్రూమ్ లో చెప్పిన నిర్మల అనే పేరును ఇక్కడ 720 అని చెప్పిన రూమ్ నంబర్ ను తప్పుగా లేకుండా కరెక్ట్ గా కనెక్ట్ చేసేవా? నిర్మల అనేది చెప్పాను కదా, మగ పైలట్ ఫ్రెండ్, ఆయన ఆడ వైఫ్. నథింగ్, షీ ఈస్ ప్రెగ్నెంట్ ఇన్ ఇండియా. హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా అక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పండి. No, హాలిడేస్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ. Hey, don't talk like that, they are my friends, okay? I'll go. ప్యాంట్ వేసుకుని వెళ్ళండి. Of course. మగ ఫ్రెండ్ అయినా కూడా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి కదా. What? It's a good joke, isn't it? No? Okay. You're right? Of course. Good joke. Thank you. Jesus. No, you didn't say anything, okay? Thanks. Hey Ram. Oh shit. నువ్వైనా నన్ను మర్చిపోకుండా వచ్చావు. Hey Ram. ఎలా మర్చిపోగలను? ఏంటి నిర్మల నువ్వు చేస్తున్నది? నేను లెక్కటి ఇద్దరు మాత్రం వేసుకుంటున్నావా? గణేష్ తప్పులు లెక్కటి ఆ జాలీ డేస్ లెక్కటి నీకు లెక్కలు కూడా వచ్చా? నీ లెక్క కరెక్ట్ అయితే ఇంత దూరం వచ్చుడేదే కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఉందా? ఏ వంట చేస్తావా? వద్దు, నేను బోల్డ్ తిన్నాను. ఏంటి? పెప్పర్. నో, ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ మాత్రలు. మూత కూడా పడిపోయింది, అయినా పర్వాలేదు. ఇది కొంచెం తాగమ్మా. ఇలా చూడు, చెప్తే వినాలి బేబీ. నేనే చేస్తాను. ఎంత పెద్ద మాత్రం. మూత ఎక్కడా? మూత పెద్దదే, కానీ ఈ వ్యవహారం అంతా మాత్రలు కక్కడానికి. మాత్రలు ఎక్కడ? కక్కు. మాత్రలు కక్కే, మాత్రలు కక్కు. ఇక్కడ వద్దు. కమౌట్. What a lovely commode. It's made for you only. Come on.
అయ్యయ్యో ఇవ్వు నేను వాష్ ఆత్మహత్యకు వచ్చావా, వాష్ చేయడానికి వచ్చావా, లేక వాంతి చేసుకోవడానికి వచ్చావా? ఐఎమ్ సారీ. సరే పర్వాలేదు, దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో లేమ్మా, చెప్పేది విను, లే. అయ్యో అయ్యో, స్పృహ తప్పోయావా? లేదు. ఏ పని పూర్తిగా చేయవా నువ్వు? లే తల్లి. నేను తెల్లారక లేస్తానులే ప్లీజ్, నాకు నిద్ర ముంచుకొస్తుంది. అయ్యో వాంతి కదా రావాలి నీకు, పడుకున్న చోటన అలాగే డ్రైవింగ్ లా వాంతి చేసుకోమా? నన్ను ముట్టుకోకు, నీ మీద వాంతి అయింది. ముందు డ్రై క్లీన్ చేసుకొనిరా, ఆ తర్వాత నన్ను లేపు, నేను బజ్జుంటాను. గుడ్ నైట్. గుడ్. ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా. కథ? ఒక ఊళ్ళో రామన్ ఒక చోట ఉన్నట్ట. కామెడీ స్టోరీయా? ఊరంతా నవ్వుతుంది. రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను, అది తాగావనుకో తర్వాత come in room service, the door is open. Hi my సరిగా పడుకోమ్మా. Let me explain. ఏం చేసావయ్యా? ఒకటే వాంతులు అవుతున్నాయి. కాదు, ఇది ఏంటంటే నో యు మిస్టేకన్. ఇది ఈమెవరో తెలుసా? ఈమె నిర్మల, ఆవిడ మైథిలి. అది కూడా మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం ఉంది. నేను క్లియర్ గా చెప్తాను. ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ కాదు, ఇది ఆవు కాదు. అవును, ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. తను వాంతులు చేసుకుంటుంది, దానికి ఎవరు కారణం? దానికి నేనే కారణం. అరే దుర్మార్గుడా, కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా? కడుపా? ఈ దొంగ చెప్పనే లేదు. అరే ఛీ, తన కడుపు గురించి చెప్తున్నాను. ఎవరికి కడుపు? నాకు కడుపు. కొంచెం నోరు మూసుకుంటావా? ఇలా చూడు, నేను మొదటి మ్యాటర్ నుంచి వస్తాను. ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది. వాంతులు కూడా చేసుకున్నా. లవ్ చేసిందే 43 నిద్ర మాత్రం మింగేసిందంటే పెళ్లి చేసుకున్నా నేను? ఏమన్నా? I hate you. Oh, thank God. ఏంటి థాంక్స్ అన్నావా? నువ్వు మాత్రం ఉమ్మేసామని సంతోషంలో అన్నా. ఏం మార్చావు? నేనే మార్చలేదే. డ్రెస్ మార్చావు, దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్? చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను. వెళ్ళిపోయి చూడు. అయ్యో నా ప్యాంట్ కానీ ఒకటి కలిసి ఇప్పుడు ఆవిడున్నప్పుడు ఉండొచ్చుగా. అనియా ఎవరనియా అమ్మాయి? ఆహా, ఆ మాత్రం అర్థమైంది. సంతోషం. నేను ఇప్పుడు వెళ్ళాలి, నా కర్మ కాదు. రామనియా ఆయన స్వర్గస్థులు అయ్యారు. మైథిలి ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయింది. హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు. కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు. ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు. పాపం తాగి దేవదాస్లా తయారయ్యాడు. రామ్, మైథిలిని నువ్వు మర్చిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను. పండారడంగా మర్చిపోయాను. సారీ రామ్, మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం. ప్రాయశ్చితం ఒక ఐడియా చెప్పనా? మైథిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో. నేను చెప్పనా, చాలా కష్టం రా. ఎందుకని? ఎవడరా వీడు? నేను ఆడు చెప్తే వీడు 10 అడుగుతున్నాడు. సరే ఒకేసారి అడుగుతాను. అదొక బిల్టిన్ ఎక్కువమా, నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు నేను మైథిలికి డైవర్స్ ఇచ్చాను అనుకో, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి వద్దా? పెళ్లి మండపం చూసుకోవాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, పంతులు గారిని వేరే పిలవాలి. నేను ఇక్కడే ఉన్నానుగా, వేరే పిలవడం ఎందుకట? వింటూనే ఉన్నానుగా. వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా? నువ్వు చెప్పు రామ్. నాకు సుమారు వచ్చురా, అది తెలుగులోనే వచ్చు. కౌసల్య సుప్రజా రామ. మంత్రాలు కాదురా, అంతకుముందేమో చెప్పావే, ఇన్విటేషన్.
ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని గుర్తించాలి. మైథిలినే మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు వృధా? నేను ఇంతసేపు చెప్పుంది మైథిలి కాదురా, ఇంకొకటి. అర్థం లేకుండా మాట్లాడకరా. మైథిలి పెళ్లి చేసుకుని ఇంకొకటికి డైవర్స్ ఎలా రేవటం? దరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ. నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా. మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఇంకొకటి. అదిరా పాయింట్. ఆ ఇంకోటి దేవుడి దేవల్ల మైథిలే కాకూడదు. పూరం కుడిగారా మొదలెట్టాడు రా. ఒక్క ముక్క అర్థమై సావు తద్దిన మంత్రాల. అరవోడు గరవోడు అన్నారు. కోనుడు రాస్తా ఏంట్రా కోనేది? అరవోడు అంటే తప్పేంటి? తప్పురా. ఎందుకు తప్పు? తప్పు. అరవోడు అంటే ఏంటి తెలుసా? అర్రవం అర్రవం అంటూ అరుస్తూ ఉంటారా అర్రవాళ్ళు. అయ్యో వాళ్ళ క్లాప్స్ కొట్టా అనుకుంటా. కరెక్ట్ రా, అరవోడే. కరేరు ఎడవకురా, అడాదే ఎడవకు. డోంట్ క్రై. థ్యాంక్స్ రా నాయర్. అయ్యో ఐస్ పెడతా చాలు. ఐస్ పెడతా చాలు. కాశ్మీర్ లో